ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉల్లి వైపు చూడక ముందే ఘాటెక్కుతోంది, కోయక ముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి రేటుతో వామ్మో అంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి రావటం లేదు, వచ్చే ఉల్లి కూడా నాణ్యత ఉండటం లేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ వైట్ ఆనియన్ కరీంనగర్కు సోలాపూర్ నుంచి వస్తుంది. మరోవైపు ఇటువైపు రెడ్ ఆనియన్ కూడా ఉంది. ఆ రెడ్ ఆనియన్ మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంది. గడిచిన 2-3 రోజులుగా 70-80 నుంచి కొన్ని చోట్ల 90 కూడా ధర పలుకుతోంది. మరో వారం రోజుల్లో ఉల్లి రేటు సెంచరీ దాటే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఉల్లి రేట్లపైన మనతో మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. మేడం, ఇంట్లో ఉల్లిగడ్డలు కోసేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి, కానీ ఇప్పుడు కొంటే వస్తున్నట్టున్నాయి. గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది మేడం? గతంలో 100కు 5 కిలోలు 6 కిలోలు వచ్చే ఉల్లిపాయ ఈ రోజు 60 నుంచి 70 పలుకుతా ఉన్నది. అంటే మధ్యతరగతి వాళ్ళు ఉల్లిగడ్డ కొనుక్కునే పరిస్థితి లేదు. గతంలో సామెత ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. అంటే ఉల్లి లేని వంట చేసుడు కలవదు అని తెలిసి కూడా ప్రభుత్వాలు దీని మీద పూర్తిగా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు ఉల్లిగడ్డ కొనుక్కునే పరిస్థితి లేదు. ఎల్లిపాయలు కూడా ఒకప్పుడు 100-120 రూపాయల కిలో ఉన్నాయి, ఈ రోజు 400 రూపాయల కిలో అయినాయి. అంటే ఎల్లి రెండు కూడా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఇవి ఎక్కువగా వాడవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎండ కాకుండా చలి కాకుండా ఉంది కాబట్టి ఉల్లిని ఎల్లిని రెండింటిని కూడా వాడతారు. ఇవి కంపల్సరీ వంటకాల్లో వాడండి, వంట చేయరు. తెలిసి కూడా ఇవాళ వ్యాపారులకు ప్రభుత్వాలకు ఇవి రెండు పెట్టుబడి లాగా అయిపోయినాయి. మధ్యతరగతి వాళ్ళకు మాత్రం నడ్డి విడిచే పరిస్థితి ఉంది. నిజంగా వెంటనే ప్రభుత్వాలు కన్ను తెరిచి ఉల్లి మీద సుంకం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో అనేక ప్రభుత్వాలు కూడా ఉల్లి చేయబట్టుగా రోడ్లెక్కిన పరిస్థితి, ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి కూడా చూసినాం. వెంటనే ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని మా మధ్యతరగతి కుటుంబాలు డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, నిజంగా సెంచరీ దాటే అవకాశం ఉంది, ముందే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వ్యాపారులు ఏం చేస్తారంటే స్టాక్ చేస్తారు, వాటిని నిల్వ చేస్తారు, బయటికి తీయరు. ఎక్కడైతే మార్కెట్లో తక్కువ ఉందో దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద సుంకం విధించింది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా రేట్లు పెంచుతూ ఉన్నారు. ఇంకొకటి చూసినట్టయితే ఉల్లిగడ్డలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే 1 వీక్ లోపే మీద ఉల్లిగడ్డ బాగానే ఉంటుంది, లోపల మాత్రం మొత్తం మురిగిపోతూ ఉంది. గతంలో ఈ 20 సంవత్సరాల నుంచి ఎల్లిగడ్డ మాత్రం ఇంత రేట్ ఎప్పుడు మేము చూడలేదు. 300కు దాటింది. అసలు ఎప్పుడు కూడా ఈ రేట్ లేదు. ఉల్లిగడ్డ కోసుకొని కూరలలో వేసుకునే పరిస్థితి లేదు. మనతో ఇంకా కొంతమంది ఉన్నారు. గతంలో రేట్స్ ఎంత ఉండేవి, ఇప్పుడు ఎందుకు పెరిగినాయి? అకాల వర్షాలు కూడా కారణం, రావాల్సినంత దిగుమతి కావటం లేదు. సార్, ఒకప్పుడు ఉల్లి రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఏమనిపిస్తోంది? గతంలో ఉల్లి రేటు దాదాపు 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఉండేది. ఇప్పుడేమో 60-70, ఇంకా మామూలుగా చిన్న చిన్న కొట్టలు ఇంకా 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ పెరిగి ఈ యొక్క ఉల్లి రేటు పెరగడం వల్ల సామాన్యులు ఉల్లిగడ్డను కొయ్యాలంటే కన్నీరు వచ్చేటువంటి దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ యొక్క ఉల్లికి సబ్సిడీ కేటాయించి దీనికి ఒక రేషన్ కార్డుల ద్వారా, రేషన్ కార్డు ఉన్నటువంటి పేదలకు ఈ ఉల్లి సరఫరా చేస్తే బాగుండేది. ఎందుకంటే గతంలో ఈ ఉల్లిగడ్డ ఇదే రకంగా పెరిగితే గత ప్రభుత్వంలో ఈ యొక్క ఉల్లిని మన రేషన్ షాపుల ద్వారా ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తే మాలాంటి పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. పేద ప్రజలైతే ఉల్లిగడ్డ కొనలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఉల్లి రేటు సెంచరీ దాటే అవకాశం కనిపిస్తోంది. వైట్ ఆనియన్, రెడ్ ఆనియన్ రెండు కూడా మహారాష్ట్ర సోలాపూర్ నుంచి వస్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రేట్లు అమాంతం పెరిగాయి. అయితే సెంచరీ దాటక ముందే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి, సుంకం తగ్గించే ప్రయత్నం చేయాలని మహిళలు, వ్యాపారులు కూడా కోరుతున్నారు. వాస్తవానికి తమకు అంటే గిరాకీ కూడా పూర్తిగా తగ్గిపోయింది, దిగుబడి కూడా రావాల్సినంత కూడా రావడం లేదు అని వ్యాపారులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి మరి ప్రభుత్వాలు జోక్యం చేసుకొని సెంచరీ దాటక ముందే, ఇంకా ధరలు పెరగకముందే మొదట్లోనే ఈ ధరలను కట్టడి చేసే ప్రయత్నం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రేషన్ షాపుల ద్వారా ఈ ఉల్లిని సరఫరా చేయాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.